నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ప్రధాని కీలక సమీక్ష నగదు సరఫరా మెరుగుపరచాలని ఆర్బీఐకి ఆదేశం ఏటీఎంలు బ్యాంకుల ద్వారా నగదు ఉపసంహరణ పరిమితి పెంపు నల్లధనంపై పోరులో బినామీలపైనే తదుపరి అస్త్రం రైతులపై ఎలాంటి పన్నులుండబోవన్న మోదీ భావితరాల కోసం తాత్కాలిక అసౌకర్యాన్ని ఎదుర్కొందామని పిలుపు పౌర సేవల బిల్లుల చెల్లింపుల కోసం మరింత వెసులుబాటు ఈ నెల 24 వరకు పాత నోట్ల చెల్లుబాటును పొడిగించిన కేంద్రం తెలంగాణలో నేడు పనిచేయనున్న ట్రెజరీలు సెప్టెంబర్లో కురిసిన అకాల వర్షాలతో తెలంగాణలో 2700 కోట్ల నష్టం కేంద్ర బృందానికి సీఎస్ నివేదన వీలైనంత మంజూరు చేయించాలని వినతి ఆస్పత్రి నుంచి జయలలిత తొలి సందేశం అందరి ప్రార్థనలతో పునర్జన్మంటూ ధన్యవాదాలు త్వరలోనే ప్రజాసేవకు పునరంకితమని ప్రకటన అమెరికా నుంచి 30 లక్షల మంది అక్రమ వలసదారుల్ని పంపేస్తామన్న ట్రంప్ లేదంటే జైల్లో పెడతామని హెచ్చరిక భిన్నంగా స్పందించిన రిపబ్లికన్ పార్టీ ముఖ్య నేతలు నల్లధనంపై పోరులో ప్రాణాలు అర్పించేందుకైనా సిద్దమేనన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇక బినామీల భరతం పడతానని హెచ్చరించారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అవినీతి పరులు అయోమయంలో పడిపోయారన్న ప్రధాని కొన్ని రోజులు అసౌకర్యంగా ఉన్న భావితరాల భవిష్యత్తు కోసం దేశ ప్రజలంతా తన ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరారు రైతులు బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముపై పన్ను విధిస్తామనే ప్రచారాన్ని మోదీ తీవ్రంగా ఖండించారు 500, 1000 నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలు చిల్లర కోసం బ్యాంకుల ముందు వరుసలు పెరిగిపోతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నిర్ణయంపై మరోసారి వివరణ ఇచ్చారు పూణేలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలోని వసంత్ దాదా చక్కెర కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ చక్కెర సదస్సులో పాల్గొన్న మోదీ నోట్ల రద్దుకు దారితీసిన కారణాలను వివరించారు పొరుగు దేశం పాకిస్తాన్ భారత్ ను దెబ్బతీసేందుకు నకిలీ నోట్లను ఆయుధంగా ఎంచుకుందన్నారు వారి ఆటలు కట్టడి చేయడం సహా నల్లధనం ద్వారా సాగుతున్న అవినీతిని అంతం చేసేందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు हम जानते हैं हमारे दुश्मन हमारे देश को तबाह करने के लिए उनके अपने देश में जितनी करेंसी छापते हैं उससे ज्यादा हमारे देश में नकली नोट घुस जाए जाली नोट घुस जाए उसके खेल खेलते रहे और बड़ी बड़ी नोटें जो एक्सट्रीमिस्ट ग्रुप है नक्सलवाद के नाम से हो उग्रवाद के नाम से हो एक्सटॉर्शन कर करके लोगों से रुपए पड़ाते हैं जंगलों में पेड़ के नीचे दबा के रखते हैं आर्म्स लेते हैं आतंकवाद को बल मिलता है इनकी ये जो थोड़ी नस है जहां से उनको पैसा आता है उसको काटना बहुत जरूरी था इसलिए 8 तारीख रात 8 बजे 1000 और 500 की नोट जाली नोट इन सब पर एक बहुत बड़ा निर्णय सरकार ने किया है నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించిన ప్రధాని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటివి సహజమేనని అన్నారు నోట్ల రద్దు నిర్ణయంతో అవినీతి పరులకు ఏం చేయాలో తోచడం లేదన్న మోదీ భవిష్యత్ తరాల బాగు కోసం ఈ కష్టాలను కొద్ది రోజులు భరించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ये मैं नहीं कह सकता कि इतने बड़े निर्णय से कोई तकलीफ ही न हो मैंने पहले दिन कहा था असुविधा होगी कष्ट होगा तकलीफ होगी लेकिन इससे 70 साल की बीमारी से मुक्ति का रास्ता खुल जाएगा मेरे भाइयों बहनों भावी पीढ़ी के लिए रास्ता खुल जाएगा गरीब मध्यम वर्ग का आदमी गर्व के साथ माथा ऊंचा कर करके जी सकेगा मैं देशवासियों से इस भगीरथ काम के लिए कुछ असुविधा रहते हुए भी सहयोग करने का आग्रह कर रहा हूं कुछ लोग होंगे जिनकी तकलीफ जरा ज्यादा होगी वे पता नहीं क्या क्या करेंगे लेकिन उनकी मुझे ज्यादा चिंता नहीं है मुझे चिंता देश के सामान्य नागरिक की है పన్ను ఎగవేత ద్వారా అవినీతికి ఊతమిస్తున్న వారి కట్టడికే పెద్ద నోట్లను రద్దు చేశామన్న ప్రధాని దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు బ్యాంకుల్లో రైతులు జమ చేసే సొమ్ముపై పన్ను విధిస్తామన్న వార్తలను మోదీ ఖండించారు एक भ्रम फैलाया जा रहा है क्योंकि यहाँ बड़ी मात्रा में किसान है इसलिए मैं कहना चाहता हूँ किसानों को भ्रमित किया जाता है कि अब 1000 और 500 की नोटें गई और आपके पास जो खेती से कमाई करके पैसा आया है वो बैंक में जमा करना पड़ेगा और फिर मोदी उस पर टैक्स लगाएगा मेरे किसान भाइयों आप पर कोई टैक्स लगने वाला नहीं है आप बेफिक्र रहिए అవినీతి అంతంలో పెద్ద నోట్ల రద్దు కీలక ముందడుగని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్ల చలామణి నెమ్మదిగా సాగుతున్న వేళ నగదు సరఫరాను మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వ్ బ్యాంక్ను ఆదేశించారు
పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రధాని అర్ధరాత్రి దాటాక తన నివాసంలో మోదీ కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్తో పాటు ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ అధికారుల్ని అడిగి ప్రక్రియ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. తమ వద్ద సరిపడా నగదు నిల్వలున్నాయని తెలిపిన ఆర్బీఐ అధికారులు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా ఉపసంహరణ పరిమితి పెంచడమే దీనికి నిదర్శనమని ప్రధానికి విన్నవించారు. ప్రజల ఇబ్బందుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రధాని సూచించినట్లు భేటీ తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. Government has taken several steps in the meeting chaired by the Honorable Prime Minister to improve the supply of cash, to make the cash available across the country, to make the cash available especially in rural pockets and rural areas where perhaps there is a short supply as it stands today. So therefore members of the public have absolutely no reason to have any kind of concern or any kind of panic. నోట్ల కోసం జనం ఇబ్బందుల దృష్ట్యా పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు ఉపసంహరణ పరిమితుల్ని కేంద్రం సడలించింది. రద్దయిన నోట్ల మార్పిడి, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ మొత్తాన్ని పెంచింది. కొత్త నోట్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ ఇవాళ బ్యాంకులు పనిచేయడంపై సందిగ్ధం నెలకొనగా పౌరసేవల బిల్లులకు పాత నోట్ల చెల్లుబాటు అవకాశాన్ని ఈ నెల 24 వరకు పొడిగించింది. నల్లధనం నియంత్రణకు పెద్ద నోట్లు రద్దు చేయాలనే నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా కొత్త కరెన్సీ సరిపడా జారీ చేయట్లేదన్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పరిమితులను కేంద్ర ఆర్థిక శాఖ కొద్దిగా పెంచింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్ష అనంతరం నిర్ణయాలు వెల్లడించిన ఆర్థిక శాఖ వారానికి బ్యాంకు కౌంటర్ ద్వారా 20,000 విత్డ్రా చేసుకునే పరిమితిని 24,000కు పెంచింది. ఇదే సమయంలో రోజుకు 10,000 మాత్రమే తీసుకోవాలనే నిబంధనను పూర్తిగా ఎత్తేసింది. బ్యాంకు కౌంటర్లలో రద్దయిన 500, 1,000 రూపాయల నోట్లను రోజుకు 4,000 రూపాయలు మాత్రమే మార్చుకోవాలని పరిమితుండగా 4,500 రూపాయలకు పెంచింది. ఇక ఏటీఎంలలో రోజుకు 2,000 రూపాయలు విత్డ్రా పరిమితిని కూడా 2,500కు పెంచింది. పెరిగిన మొత్తాలను అందించడానికి తగిన చర్యలు చేపట్టాలని బ్యాంకులకు సూచించిన ఆర్థిక శాఖ చిట్ట చివరి వ్యక్తికి నగదు అందేలా చూడాలని కోరింది. క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం పెంచేలా చూడాలని సూచించింది. మరోవైపు పింఛనుదారులు ఏటా నవంబర్లో సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ తుది గడువును వచ్చే ఏడాది జనవరి 15 వరకు పొడిగించింది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత 4 రోజుల్లో 3 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకుల్లో జమైనట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ వినియోగదారులకు 50,000 కోట్ల నగదును పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఇక ముందు బ్యాంకుల్లో నగదు మార్పిడి కోసం దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎంలలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేందుకు మరికొంత సమయం పట్టనున్నందున ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ఏటీఎంలు జనం రద్దీని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. నగదు నింపిన గంటల వ్యవధిలో ఖాళీ అయిపోతున్నాయి. ఇదే సమయంలో రద్దయిన నోట్లతో విద్యుత్, నీళ్లు, ఇతర పెండింగ్, పౌరసేవల బిల్లులు చెల్లించే అవకాశం గత అర్ధరాత్రితో ముగియగా దాన్ని పొడిగించారు. Currently the government has given exemptions to certain category of transactions where old series of 500 rupee notes and 1000 rupee notes can be accepted. This limit for such exemptions is being extended from 14th November midnight to 24th November midnight. This is only to ensure greater public convenience and keeping in mind the representations which we have received. ఇవాళ సెలవు దినంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఖజానా కార్యాలయాలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలు తెరిచే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఖజానా కార్యాలయాలు, ఎస్బీహెచ్ శాఖల్లో పౌరులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, బిల్లులు చెల్లించుకోవచ్చని తెలిపింది. ఎస్బీహెచ్ బ్యాంకుల్లో ఇవాళ కేవలం చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తారని, ఎలాంటి నోట్ల మార్పిడి ఉండదని స్పష్టం చేసింది. తెలంగాణలో 113 ఎస్బీహెచ్ శాఖల్లో చెల్లింపులు సాఫీగా సాగేలా ఆయా బ్యాంకు శాఖల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టాలని డీజీపీ నుంచి పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు వెళ్లాయి. పౌరసేవల బిల్లుల చెల్లింపులకు రద్దయిన నోట్లు అంగీకరించడంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు కోట్లలో ఆదాయం సమకూరింది. గతంలోని మొండి బకాయిలన్నీ స్వచ్ఛందంగా చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3 రోజులకు పన్నులు, ఇతర రుసుముల రూపంలో 110 కోట్ల రూపాయల రాబడొచ్చింది. ఆదివారం ఒక్కరోజే 35 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 24 సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పౌరసేవా కేంద్రాల ద్వారా 3 రోజుల్లో 67,396 మంది వివిధ రకాల బిల్లులు చెల్లించారు. 3 రోజుల్లో ఆస్తి పన్ను రూపంలో 75 కోట్లు వసూలైంది.
పెద్ద నోట్ల రద్దు తరువాత ధరలు పెరిగాయన్న వదంతులను వ్యాప్తి చేస్తూ అధిక ధరకు ఉప్పు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ కొరత లేకుండా చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అన్ని దుకాణాల వద్ద ఉప్పు ధర ₹8 అనే బోర్డులు పెట్టించారు. కొందరు పనిగొట్టుకుని సృష్టిస్తున్న వదంతుల్ని ఎవరూ విశ్వసించవద్దని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సహా దేశంలో ఎక్కడా ఉప్పు కొరత లేదని కేంద్రం ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉప్పు షార్టేజ్ అనే క్వశ్చన్ ఎరైజ్ కాదు. సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. అసలు ఉప్పు నిల్వలు లేవు అనేటువంటిది శుద్ధ అబద్ధం అని చెప్పి కేంద్ర మంత్రి గారు కూడా ప్రకటించిన తర్వాత ప్రజల్ని నేను ఒకటే వేడుకుంటున్నా, అబద్ధ ప్రచారాన్ని నమ్మకండి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే అమెరికాలోని అక్రమ వలసదారుల్ని తక్షణమే వెనక్కి పంపిస్తానని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న 30 లక్షల మంది విదేశీయుల్ని దేశం దాటిస్తానని, లేదంటే ఊచలు లెక్కబెట్టిస్తానని సిబిఎన్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ముఖాముఖిలో హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యల్ని రిపబ్లికన్ పార్టీ అగ్రనేతలు ఖండించారు. అక్రమ వలసదారుల్ని పంపే వ్యవస్థ ఏర్పాటుకు చట్టసభ సభ్యులు సిద్దంగా లేరని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాస్ అన్నారు. ప్రస్తుతం సరిహద్దు భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమన్న పాల్ ర్యాస్ ప్రజల్లో ముందు భయాందోళనలు తొలగించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. People that are criminal and have criminal records, gang members, drug dealers. We have a lot of these people, probably 2 million, it could even be 3 million. We're getting them out of our country or we're going to incarcerate. But we're getting them out of our country. They're here illegally. After the border is secured and after everything gets normalized, we're going to make a determination on the people that you're talking about, who are terrific people. They're terrific people. But we're going to make a determination at that. But before we make that determination, Leslie, it's very important. We want to secure our border. మరోవైపు ట్రంప్ మంత్రివర్గంలో భారతీయ అమెరికన్ బాబీ జిందాల్కు స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కిన బాబీ జిందాల్ లూసియానా గవర్నర్గా 2 సార్లు పనిచేశారు. ప్రస్తుతం ట్రంప్ కేబినెట్ కోసం రూపొందించిన జాబితాలో బాబీ జిందాల్ పేరు కూడా ఉందని ద వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. బాబీ జిందాల్కు మంత్రి పదవి దక్కితే అమెరికా అధ్యక్షుడి కేబినెట్లో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి పదవి రేసులో అధ్యక్ష ఎన్నికల కోసం పోటీపడి తప్పుకున్న బెన్ కార్సన్, బాబీ జిందాల్ ఉన్నారని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నాక బెన్ కార్సన్ ట్రంప్కు మద్దతివ్వగా బాబీ జిందాల్ టెడ్ క్రూజ్కు సంఘీభావం ప్రకటించారు. భారీ భూకంపం దాటికి న్యూజిలాండ్లో 2 మృతి చెందారు. క్రైస్ట్ చర్చ్కు 90 కిలోమీటర్ల దూరంలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో చాలా మేర ఆస్తి నష్టం సంభవించింది. దక్షిణ ద్వీప ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున రహదారులు, సమాచార వ్యవస్థ దెబ్బతినటం వల్ల నష్టం అంచనాలు ఇప్పటికిప్పుడు చెప్పలేమని న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ తెలిపారు. మృతుల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. సమాచార వ్యవస్థ దెబ్బతినడం ఇబ్బందికరంగా మారిందన్న జాన్ కీ బాగా దెబ్బతిన్న ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా సహాయ సిబ్బందిని తరలిస్తున్నట్లు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భూ ప్రకంపనల ధాటికి ఇళ్లు, దుకాణాల్లోని సామాగ్రి చిందరవందరవగా పడింది. భూకంపం అనంతరం అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. తీర ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపానంతర ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ముంపు వాసుల్ని తరలిస్తున్నారు. సెప్టెంబర్లో కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో 2,740 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది. ఈ మేరకు వర్ష నష్టం అంచనాకొచ్చిన బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రతిపాదనలు సమర్పించారు. పురపాలిక శాఖకు 848 కోట్లు, వ్యవసాయ శాఖకు 192 కోట్ల 77 లక్షలు, నీటిపారుదల శాఖకు 112 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 290 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇతోధిక సాయం అందించాలని రాజీవ్ శర్మ కోరగా వీలైనంత ఎక్కువ మంజూరు చేసేలా సిఫార్సు చేస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. వర్ష నష్టం పరిశీలనపై తొలి రోజు తెలంగాణ జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ హైదరాబాద్లో దెబ్బతిన్న నాలాలు, భూగర్భ కాలువలు, తాగునీటి వ్యవస్థను పరిశీలించనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించనుంది. కేంద్ర బృందం ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనుంది.
కరవు మండలాలపై కేంద్రానికి వారం రోజుల్లో నివేదిక పంపుతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నారాయణతో కలిసి సమీక్ష నిర్వహించిన పుల్లారావు కరవు మండలాల్లోని రైతుల రుణాలు రీషెడ్యూల్ చేస్తామని తెలిపారు. రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఏదైతే రుణాలు తీసుకున్నారో అది పోస్ట్ పోన్ చేస్తారు. 150 రోజులు పని దినాలు వస్తాయి. మళ్ళా సీడ్కి కావాల్సినటువంటిది మళ్ళా అగ్రికల్చరల్ రబీలో వేసుకునేటువంటి దానికి నరేగా నుంచి ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాం. సీడ్ సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం. ఈ 4 రకాలైనటువంటి బెనిఫిట్స్ రబీలో వేసుకునేటువంటి దానికి డ్రౌట్ మండల్స్ అన్నిటికీ ఇస్తా ఉన్నాం అనమాట. 23 మండలాలు అదనంగా కూడా కలిపాం ప్రకాశం జిల్లా. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధనా సంస్థలో రైతు దినోత్సవాన్ని ప్రారంభించిన దత్తాత్రేయ అన్నదాతల సేవలో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. పంట నష్టాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతులంతా పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. కానీ అయినా కూడా మనం ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఆత్మహత్యలు ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం కాదు అని నేను రైతు సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ధైర్యంగా ఉండాలి, ఒక విశ్వాసంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీకు సహాయం చేయడానికి అనేకమైనటువంటి ఒక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలందరికీ తప్పనిసరిగా ఇల్లు కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. గుత్తేదారులు ముందుకు రానందునే 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపల్లెలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఇసుక ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. గుత్తేదారులు రవాణా ఖర్చులు భరించాలన్న ఆయన ప్రతి ఇంటికి 6,30,000 ఖర్చు చేస్తామని వివరించారు. 5,04,000 రూపాయలు ఒకటి, అదేవిధంగా 1,25,000 రోడ్లకు, నల్ల కొరకు, కరెంటు కొరకు, డ్రైనేజ్ కొరకు, మోరీ అదంతా కూడా కట్టడం జరుగుతుంది. దానికి 1,25,000 అంటే ఒక్క ఇల్లుకు 6,30,000 ఖర్చు మొత్తం ప్రభుత్వమే కట్టిస్తుంది. తెలంగాణ వైద్య విధానాన్ని పూర్తిగా సమీక్షించి సవరించాలని రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణలో వైద్యం, ఆరోగ్యం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న నిపుణులు పలు సూచనలు చేశారు. వైద్య కళాశాలల ప్రమాణాలు మెరుగుపరిచి యాజమాన్య కోటాలో సీట్లు భర్తీ చేసే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలి. వెనకటికి అందరూ కూడా ఉస్మానియా, గాంధీకే వెళ్లేది. అట్లాంటి పద్ధతులు రావాలి. అట్లాగైతే ప్రజలకు కూడా కొంత విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యశ్రీ వంటి ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు మేలు జరిగే చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య బడ్జెట్ నుంచి మళ్ళీ ఆరోగ్యశ్రీకి ఇస్తే ఇక్కడ డబ్బులు సరిపోవు. కాబట్టి వైద్య ఆరోగ్య రంగానికి ఉండే బడ్జెట్ కాక ఆరోగ్యశ్రీకి విడిగా బడ్జెట్ ను కేటాయించారు. తెరాస ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కేవలం కుటుంబ పాలన సాగిస్తోందని తెలుగుదేశం తెలంగాణ నేతలు విమర్శించారు. హైదరాబాద్లో తెలుగుదేశం అనుబంధ కార్మిక సంఘం TNTUC కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణతో కలిసి పాల్గొన్న రావుల తెరాస సర్కార్పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసమే తెదేపా నేతలు పార్టీని వీడి తెరాసలో చేరారని దుయ్యబట్టారు. ఒకటే సంక్షేమం, కుటుంబ సంక్షేమం, వేరే కార్యక్రమమే లేదు ఈ పార్టీకి. వాళ్ళ కుటుంబ సంక్షేమానికే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వాలు వస్తే కార్మిక పక్షపాతి అంటాం, లేకుంటే కర్షక పక్షపాతి అంటాం, లేకుంటే విద్యార్థుల పక్షపాతి అంటాం. ఈ ప్రభుత్వానికి ఎవ్వరు ఏ బిరుదు ఇవ్వాల్సిన పని లేదు. కుటుంబ పక్షపాతి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం కుటుంబం కోసం, కుటుంబం వల్ల కుటుంబం కొరకే పనిచేస్తుందన్న భావన ఇవాళ జనంలో ఉంది. తెలంగాణలోనే అతిపెద్ద చిన్న పిల్లల ప్రభుత్వాసుపత్రిగా పేరుగాంచిన నీలోఫర్లో ఆధునిక హంగులతో కూడిన నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా 60 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాన్ని నేడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 4 బ్లాకులుగా విభజించిన భవనంలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సౌకర్యాలు కల్పించారు. సెమీ సెల్లార్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర వార్డులతో సంబంధం లేకుండా మహిళల కాన్పులకు ప్రత్యేక గదులు నిర్మించారు. చిన్నపిల్లల అత్యవసర యూనిట్, మానసిక సమస్యలకు చికిత్స చేసే గదులు, మెటర్నిటీ వార్డులు, గైనకాలజీ ఓటీ కాంప్లెక్స్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు.
కొత్త భవనం అందుబాటులోకి రావడంతో ఆసుపత్రిలో పడకలు, ఇతర మౌలిక వసతుల కొరత తీరనుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 16 నుంచి తలపెట్టిన పాదయాత్ర ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో పాదయాత్రకు సిద్దమవుతుంటే పోలీసులు శాంతి భద్రతల సాకుతో అడ్డుకోవాలనుకోవడం సరికాదని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో విమర్శించారు. 16వ తేదీన రావులపాలెం నుంచి వయ్యా అమలాపురం నుంచి అంతర్వేది వరకు నడవడానికి నిర్ణయించుకున్నాము. మాట్లాడే హక్కు లేదు, నడిచే హక్కు లేదు, శాంతియాత్ర చేసే హక్కు లేదు, మీటింగ్ పెట్టే హక్కు లేదు. మాటకి సెక్షన్ 30, 144 అని ఈ బెదిరింపు ఎందుకంటే బీజేపీ గారు నాకు కూడా 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 2 మంది ఉండొచ్చు, అది 5 మంది ఉండొచ్చు, అందరికీ బెదిరి వేసేయండి సార్. సంఘ విద్రోహ శక్తులు అంటున్నారు కదా, మా జాతి అంతా దానికి నేను నాయకత్వం వహిస్తున్నా అన్నారు కదా. ఓకే, బేడీలు వేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బీజేపీ గారు వేయించండి అయ్యా. కొలంబియాలో 52 ఏళ్లుగా నెలకొన్న అంతర్యుద్ధాన్ని రూపుమాపేలా ఆ దేశ ప్రభుత్వానికి ఎఫ్ఏఆర్సీ తీవ్రవాదులకు మధ్య సరికొత్త శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సవరించిన శాంతి ఒప్పందంపై ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కొలంబియన్లు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తీర్పిచ్చారు. ముందుగా 57 అంశాలతో సిద్దం చేసిన ఒప్పందంలో 56 అంశాలకు సంబంధించి వివిధ ప్రజా సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేశామన్న కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుల్ సాంతోస్ దేశంలో శాంతి స్థాపనకు ఈ ఒప్పందం సహకరిస్తుందని తెలిపారు. ఎఫ్ఏఆర్సీ నాయకులు ఆయుధాలు వీడటం సహా ఎఫ్ఏఆర్సీని ఓ రాజకీయ పార్టీగా గుర్తించాలన్న అంశంలో మార్పులు మాత్రం లేవని ఆయన చెప్పారు. అంతర్యుద్దం సమయంలో ఘోరమైన నేరాలకు పాల్పడిన ఎఫ్ఏఆర్సీ నాయకుల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న సూచనను మాత్రం కొత్త ఒప్పందం నుంచి తొలగించారు. ఆ నేరాలకు పాల్పడిన వారు బాధితులకు పరిహారం చెల్లించడం ద్వారా విచారణ నుంచి తప్పించుకునే అవకాశాన్ని కల్పించారు. అంతర్యుద్ధాన్ని రూపుమాపడంలో సాంతోస్ చేస్తున్న సేవలకు గాను ఆయన్ను ఇటీవల శాంతి నోబెల్ వరించింది. అమెరికా సహా ఇతర దేశాల తరహాలోనే జపాన్తో అణు ఒప్పందం కుదుర్చుకున్నామని, ప్రత్యేకించి ఎలాంటి అదనపు హామీలు ఇవ్వలేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ జపాన్ ఒప్పందంలో రద్దు చేసుకునేందుకు దారితీసే పరిస్థితులపై జపాన్ అభిప్రాయాలతో కూడిన నోట్ ఉన్నప్పటికీ దానికి భారత్ కట్టుబడాల్సిన అవసరం లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. జపాన్కు ఉన్న ఆందోళన దృష్ట్యా వారు ప్రత్యేకంగా అభిప్రాయాలు నమోదు చేశారని తెలిపింది. టోక్యో వేదికగా చేసుకున్న అణు ఒప్పందంలోని నోట్లో 2008లో అణు పరీక్షలపై ఏకపక్షంగా మారిటోరియం విధిస్తున్నట్లు భారత్ చేసిన ప్రకటనను జపాన్ పొందుపరిచింది. ఆ హామీని ఉల్లంఘిస్తే ఒప్పందం రద్దవుతుందని జపాన్ నోట్లో పేర్కొనగా కేంద్రం అలాంటిదేమీ ఉండదని వివరణ ఇచ్చింది. ప్రజల అభిమానాలు, ప్రార్థనలతో తనకు పునర్జన్మ లభించిందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరాక తొలిసారి అభిమానులకు అమ్మ పంపిన సందేశాన్ని ఈ మేరకు అన్నాడీఎంకే విడుదల చేసింది. ప్రజల ప్రేమాభిమానాలున్నంత వరకు తనకు ఏమీ కాదన్న జయలలిత దేవుడి దయతో పూర్తిగా కోలుకున్న వెంటనే తిరిగి ప్రజాసేవకు పునరంకితమవుతారని చెప్పారు. ఇదే సమయంలో ఈ నెల 19న తమిళనాడు, పుదుచ్చేరిలో 4 శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలు జరిగే పార్టీ కార్యకర్తలు, నేతల్ని నేరుగా కలవలేనని పరోక్షంగా చెప్పిన జయ తన ఆలోచనలెప్పుడూ మీతోనే ఉంటాయని, అందరూ కలిసికట్టుగా పనిచేసి జయభేరి మోగించాలన్నారు. అన్నాడీఎంకే విజయమంతటా మార్మోగాలని, దానికోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నారని జయ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ దీపోత్సవానికి మహిళలు భారీగా తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కార్తీక దీపారాధన చేశారు. పండితుల ప్రవచనాల్ని భక్తి శ్రద్దలతో ఆలకించారు. ఒకేసారి అందరూ దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంగణమంతా కాంతులీనింది. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం పూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.